జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు అందరికీ కూడా నమస్కారాలు. మరియు రేపు 13వ తేదీ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంకు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు విచ్చేస్తున్న సందర్భంగా మరి జోగులాంబ గద్వాల జిల్లాలో రైతుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని, మరి రైతులను మోసం చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, మరి ఏ విధంగా అయితే రైతుల పక్షాన నిలబడాల్సినటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు రైతులకు మోసం చేస్తూ ఈ జిల్లాలో ఈ వడ్ల కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దాదాపు కోట్లలో ట్రాన్సాక్షన్ జరిపినారు. 69 కొనుగోలు కేంద్రాలలో కూడా ప్రతి కింటంకు 2 కేజీల తరుగు తీసి దళారులు, ఈ కాంగ్రెస్ నాయకులు, సెంటర్ నిర్వాహకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. అదొకటి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, పక్క రాష్ట్రము అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున లారీలు లోడ్లు తీసుకొచ్చి కాంటా వేసి తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేసినారు. ఈ ప్రాంతంలో ఐజ మండలంలోని పులికల్ కొనుగోలు కేంద్రం బైనపల్లె దగ్గర, రాజపురము, కిసాన్ నగర్ దగ్గర, మరి అక్కడ రాయలసీమ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉండడం వల్ల నాగదిన్న బ్రిడ్జి మీదుగా లోడ్లు లారీల వడ్లు తీసుకొచ్చి అమ్మినారు. బైనపల్లెలో అలీ అనే ఒక రైతు దాదాపు 200 క్వింటాల వడ్లను తీసుకొచ్చి మరి ఇక్కడ సొమ్ము చేసుకున్నారు. దానికి వంత వాడినటువంటి అధికారులు, మరి సెంటర్ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ గారికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా దానిపైన చర్యలు తీసుకోలేదు. మరి రేపు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి పెద్ద ఎత్తున రైతులతో కలిసి కూడా ఈ విషయాలన్నీ విన్నవిస్తాం, మరి వినతి పత్రం సమర్పిస్తాం. అదేవిధంగా అక్కడ మొన్ననే ట్రాక్టర్లో లోడ్ వస్తే కూడా పట్టుకొని మరి అన్ని రకాలుగా అధికారులకు చెప్పినాము. ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వచ్చినారు, అన్నీ చూసుకున్నారు. అన్ని రకాలుగా కూడా ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి. కళ్ళ ముందర కూడా దొంగ ఓట్లు అని తెలిస్తే కూడా ఇవాళ యాక్షన్ తీసుకోకపోవడం దురదృష్టకరం. కాబట్టి జోగులాంబ గద్వాల జిల్లా రైతులందరూ కూడా రేపు పెద్ద ఎత్తున కలెక్టరేట్కి తరలి వచ్చి మరి ఈ జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి 69 కొనుగోలు కేంద్రాల్లో జరిగినటువంటి అవినీతిని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారికి విన్నవించాలని మరి రైతులకు అందరికీ కూడా జోగులాంబ గద్వాల జిల్లా రైతులకు అందరికీ కూడా పిలుపునిస్తున్నాం.